ఇంట్లో కాస్త పెద్దవాళ్ళు వృద్ధాప్యులకు ఎంత చికాకో, ఎంత ఇసుకో, ఎంత కోపమో, వాళ్ళకి సేవ చేయడానికి బద్ధకం వేసి ఆ వృద్ధాశ్రమాల్లో పడేయటం, లేకపోతే ఆ ఇంట్లోనే వాళ్ళని టార్చరు పెట్టడం. వీళ్ళింట్లో ఉండి తల్లికి బయట మంచం వేసి చుట్టూ పట్టా కట్టి, వర్షం పడకుండా నీకు చేస్తాను ఫ్లెక్స్ ఒకటి కట్టి పైన, వర్షం పడదమ్మా, నీకు చలి పుట్టదమ్మా, దిక్కుమాలోడ నేను అట్టాగే పడుకోబెట్టిందా మీ తల్లి నువ్వు పుట్టినప్పుడు? అలా తిట్టాలనిపించింది నాకు. చాలా ఉన్నాయి లోపల, వద్దులే బయటకి బాగోదు అంటే. తల్లిదండ్రులు అలా చేసేవాళ్ళని చూస్తే నాకు చాలా కోపము, బాధ. బిడ్డ పుట్టిన దగ్గర నుంచి వాడికి తెలివి వచ్చి నడిచేదాకా ఎంత కాపలాగా వేయాలి తల్లి, ఎంత కాపలాగా వేయాలి. ఆడేం తింటున్నాడు, తింటే ఎలా తింటున్నాడు, మనం ఏం పెడుతున్నాం, ఎలా నడుస్తున్నాడు, ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, అనుదినము 24 గంటలు అబ్జర్వ్ చేయాలా వద్దా? ఇంకా బిడ్డ పుట్టిన దగ్గర నుంచి 3 నెలల దాకా ఎవరు కాపలాగా వేయాలి. అడిగి గొడ్డం నెత్తి మీద వేసుకుంటాడు, మొహం మీద. కంటికి రెప్పలా కాపాడుకొని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను వాళ్ళు వృద్ధాప్యలోకి వచ్చాక బయట మంచం ఎత్తా, వృద్ధాశ్రమంలో పడేస్తా, ఇసుక్కుంటా, కసరుకుంటా. నేను అట్ట చేసి ఉంటే అటువంటి వాళ్ళ గురించి దేవుడు చెప్పాడు, ఆడి దీపం అంట ఇక దారి కనపడదేక. కారు చీకట్ల బాగా అర్ధరాత్రి పూట పల్లెటూరులో వెళ్తున్నాం, చుట్టూ వీధి లైట్లు కూడా లేవు, కారు చీకటి, బండి సడన్గా లైట్ అయిపోతే వాళ్ళ బతుకులు అటు అయిపోతాయి అంట. దేవుని స్తోత్రం. ఎవరి బతుకులు? తల్లిదండ్రులను దూషించే వారిని పట్టించుకున్న దీపాలు దేవునికి స్తోత్రం. కాబట్టి అట్ట చేయమాకండి. ఎటా? వాళ్ళని గౌరవించండి, వాళ్ళని సన్మానించండి. సన్మానము ఎవరికి చేస్తారు? ఏదన్నా సాధించిన వాళ్ళకి. తల్లిదండ్రులు ఎందుకు సన్మానించాలి? నిన్ను పెంచే విషయంలో విజయం సాధించారు, నీకు పెళ్లి చేసే విషయంలో విజయం సాధించారు, నిన్ను పెంచి పెద్ద చేసి ప్రయోజకుడిగా చేసే విషయంలో నిండి కంటికి నువ్వు ఇప్పుడు బతుకున్నావంటే నిన్ను కాపాడుకోబట్టేగా, కంటికి రెప్పలా కాపాడుకోబట్టేగా. నిన్ను కంటికి రెప్ప 24 గంటలు కాపాడి పెద్ద చేసే విషయంలో వాళ్ళు నీ ప్రాణమును కాపాడే విషయంలో విజయం సాధించారు కనుక వారిని సన్మానించాలి.